చంద్రబాబును నమ్మి ఓట్లేసిన ప్రజలకు చంద్రబాబు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు. పరిపాలనను 20 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లాడు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయ వ్యవస్థ ఉండేది, వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఏ సమస్య అయినా వాలంటీర్లు ఇంటికొచ్చి తెలుసుకునేవాళ్ళు. మన సమస్యలను వాలంటీర్లకు చెబితే వాళ్ళు ప్రభుత్వానికి అందజేసేవాళ్ళు, ఆ సమస్యను పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. రోడ్లల్లో చెత్త ఎక్కడికక్కడ ప్రజలు వేసేస్తున్నారు. పారిశుద్ధ్య సమస్యల వల్ల దోమలు ఎక్కువైపోతున్నాయి. పట్టణాలలో వాసన ఎక్కువైపోతూ ఉంది. దానివల్ల వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. డయేరియా, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒక పక్క వైద్య కళాశాలల్లో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులపై వైద్య కళాశాలల్లో దాడులు జరుగుతున్నాయి. మొన్న రాత్రి స్విమ్స్ వైద్య కళాశాలల్లో ఒక ఇంటర్న్ విద్యార్థిపై, జూనియర్ డాక్టర్పై ఒక పేషెంట్ దాడి చేయటం జరిగింది. ఎక్కడ చూసినా అడ్మినిస్ట్రేషన్ సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం, ఉచిత ఇసుక విధానం పేరుతో లారీలు క్యూ లైన్లో నిలబడ్డాయి ఇసుక కోసం. గత ప్రభుత్వం కంటే ఎక్కువగానే ఇసుక అమ్ముతున్నారు. ప్రభుత్వానికి 8 కోట్లు ఇసుక వల్ల నష్టం వచ్చింది. కానీ ప్రజలకు మాత్రం ఉచిత ఇసుక విధానం పేరుతో ఆశలు ఆవిరైపోయాయి. గత ప్రభుత్వం కంటే ఎక్కువగానే ఇసుక కొంటున్నారు. మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాను, జగన్ సీట్లు అమ్ముకున్నాడు అనే దుష్ప్రచారం చేశాడు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు నేను కూడా కంటిన్యూ చేస్తాను, జగన్ బాటలో నేను నడుస్తాను అని ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు కూడా నడవటం జరిగింది. మరి నీ పరిపాలనలో ఏం వేరియేషన్ ఉంది? నీ వల్ల ప్రజలకు ఏం ఒరిగిందని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. జగనన్న గోరుముద్దతో ప్రభుత్వ పాఠశాలల్లో చక్కగా రోజుకొక వెరైటీతో భోజనం పెట్టేవారు. చాలా చాలా బాగుండేది. ఈరోజు పురుగులు పడిన అన్నాన్ని విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుండి క్యారీలు తెచ్చుకుంటున్నారు. ఇదేనా పరిపాలన అంటే? అన్నా క్యాంటీన్ల పైన మోజుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దారుణమైన భోజనం పెడుతున్నారు. ఇదేనా పరిపాలన? ఇదేనా నీకు నమ్మి ఓట్లేసిన జనాలకు నువ్వు చూపించే కృతజ్ఞత? జీపీఎస్ విధానం పైన దుష్ప్రచారం చేశావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జీపీఎస్ విధానం బాగుందని వాళ్ళు కూడా అదే విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మరి చంద్రబాబు గారు ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదే? ఉద్యోగులకు ఇచ్చిన హామీని నువ్వు నిట్ట నిలువున బంగాళాఖాతంలో కలిపేశావా? ఉద్యోగులకు చంద్రబాబు వస్తే మాకేదో ఒరుగుతుంది అని నీకు ఓట్లేశారు. ఈరోజు ఉద్యోగస్తులకు ఏం ఒరిగిందని? గత ప్రభుత్వంలో కొన్ని ట్రాన్స్ఫర్లు ఉంటే దాదాపు ఆ ట్రాన్స్ఫర్లు కూడా నిలిపేశావు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత అవస్థలు పడుతున్నారంటే, రైతన్నకు రైతు భరోసా లేదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, బిడ్డలకు అమ్మఒడి లేదు. ఆశపడి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తాను, అమ్మ నీకు 18,000 ఇస్తాను అని అన్నావు. ప్రతి ఒక్కరికి ప్రజలకు చెవుల్లో పూలు పెట్టి పంగనామం పెట్టేశావు. ఇదేనా చంద్రబాబు నీ పరిపాలన వస్తే ప్రజలు స్వర్ణయుగంలో ఉంటారు అని అన్నావు? మరి ఇదేనా స్వర్ణయుగం అంటే? ప్రజలందరికీ నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు ఓట్లేసినావురా బాబు? కనీసం ప్రజలకి ఏ సౌకర్యాలు లేకుండా కళాశాలల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజులు కూడా పెంచేసినటువంటి పరిస్థితి. 55,000 ఉన్న ఫీజు ఈరోజు 75,000 చేసావు. ఇష్టానుసారం కళాశాల యాజమాన్యాలు ఇంజనీరింగ్ విద్యార్థులకు బీటెక్లో ఫీజులు పెంచేశారు. ఇదేనా నువ్వు పేదవాడికి చేసే సహాయం, ప్రజలకు చేసే సహాయం? ఇదేనా పరిపాలన అంటే? ప్రజలందరికీ చంద్రబాబు వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో, ఎంత నష్టం ఉంటుందో ప్రజలే ఆలోచించుకోవాలి. ఇందుకైనా మీరు ఓట్లు వేసింది అని మీరే ఆలోచించుకోవాలి. మేము నెత్తి నోరు మొత్తుకున్నాం. గత 14 సంవత్సరాల పరిపాలన గురించి నేను
విశ్లేషణ చేసి చెప్పాను ప్రజలకి. ఆయన వస్తే ఏమీ చేయడు, హామీలు ఇస్తాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిసిపోతాడు, ప్రజలకి పంగనామం పెడతాడు అని చెప్పాను. పూర్తిగా మరిసిపోయారు. ఆ రోజు పాస్‌బుక్కుల పైన జగన్ ఫోటోలు ఉన్నాయి అని దుష్ప్రచారం చేశాడు. ఈరోజు ఆన్‌లైన్ రికార్డుల పైనే మీ భూమి మన భూమి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రికార్డుల్లోని చంద్రబాబు ఫోటో అనగానే సత్యప్రసాద్ ఫోటో ఉంది. పాస్‌బుక్కులు నీళ్ళల్లో వేస్తే కరిగిపోతాయి, చించేస్తే చినిగిపోతాయి. కానీ ఆన్‌లైన్ రికార్డు పర్మనెంట్. ఆన్‌లైన్ రికార్డులో నీ ఫోటో ఉంది అంటే నువ్వు కూడా భూములను దోచుకుంటున్నావా చంద్రబాబు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆన్‌లైన్ రికార్డులో నీ పేరు ఉండటం ఏంటి? నీ ఫోటో ఉండటం ఏంటి అని ప్రశ్నిస్తున్నాను. ఆన్‌లైన్ రికార్డుల్లో భూమికి సంబంధించిన వ్యక్తి ఫోటో కనపడాలి. మరి నీ ఫోటో ఎందుకు కనపడతా ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదేనా పరిపాలన? జగన్ ప్రభుత్వంలో ఏదైతే నువ్వు విమర్శలు చేసి దుష్ప్రచారం చేశావో వాటినే నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. వైసీపీ ప్రభుత్వంలో గోడలకు రంగులు వేసేస్తున్నారు, వైసీపీ రంగులు వేస్తున్నారు, పార్టీ రంగులు వేస్తున్నారు అని అన్నావు. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పార్టీ రంగులు వేస్తున్నారు. అన్నా క్యాంటీన్లకి నీ పార్టీ రంగులు వేశారు. ఈరోజు ప్రభుత్వ ఆఫీసులకు నీ పార్టీ రంగులు వచ్చేసాయి. మరి ఇదేనా నువ్వు ప్రజలకు చెప్పిన నీతి వాక్యాలు? నువ్వు ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించావో అంతకన్నా ఘోరంగా ముందుకెళ్తున్నావు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్ర ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. సంక్షేమ పథకాల వల్ల ప్రజలకి ఏదో సంక్షేమ పథకం వస్తే వాళ్ళు పెట్టుబడి మళ్ళీ ఏ షాపుల్లో ఏదో కొనుక్కోవటమో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవటం వల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. అది కూడా పోయింది. మద్యాన్ని మాత్రం విపరీతంగా అమ్మేస్తున్నావు. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నావు. మద్యం పాలసీ అంటున్నావు, అది ఎప్పుడుకు వస్తుందో కూడా తెలియదు. కొత్త బ్రాండ్లు అన్నావు, ఇప్పటికి 3 నెలలు అవుతా ఉంది. కొత్త బ్రాండ్లు కాదు కదా, పాత విధానాన్ని విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నావు. ఇటువంటి పరిపాలన జనాలు కోరుకున్నది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి పరిపాలన కావాలనే మీరు ఓట్లు వేశారా అని నేను జనాల్ని ప్రశ్నిస్తున్నాను. వైద్య రంగం నిర్వీర్యం అవుతూ ఉంది. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థ అడ్రస్ లేకుండా పోయింది. ప్రభుత్వ బడులు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇదే నా పరిపాలన అంటే? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు. మీరే ఆలోచించుకోండి. ఇంకా ముందు కూడా వ్యవస్థ ఎలా ఉంటుందో, పరిపాలన ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి అని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇటువంటి పరిపాలన మీరు కావాలని కోరుకున్నది అని ఈ వీడియో ద్వారా ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నాను.